సూర్యాపేటలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి వదిలేశారని సిపిఎం పార్టీ విమర్శించింది. లబ్ధిదారులకు వెంటనే ఇండ్లు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. పరిశీలన చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఓటమి భయంతో, ఓడిపోతున్న భయంతో ఈ యొక్క 804 మందికి ఆ రోజు ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటినా కూడా ఇక్కడ ఉన్నటువంటి 804 మంది లబ్ధిదారులకి గృహాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏమైనా ఎన్నిసార్లు వచ్చి అడిగినా కూడా రిపేర్ చేస్తున్నాం, దాంట్లో ఇంకా వర్క్ ఉందని చెప్తున్నట్టు, కానీ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ రిపేర్ కాదు, వర్క్ కాదు, అసలు ఏది లేదు. ఉన్నటువంటి డోర్లు ఊసిపోయినాయి, అద్దాలు మొత్తం పాల్గొట్టడం జరిగింది. అరాచకాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ దీన్ని అధికారుల పర్యవేక్షణ లేకపోవడం చాలా లోపంగా కనపడుతోంది. వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా మనకు వస్తుందో రాదో అన్నటువంటి భయాందోళనలో ఈ మధ్యకాలంలో వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఆ రోజైతే నువ్వు ఓట్ల కోసం ఈ 800 మంది కుటుంబాలకు ఓట్లు పడితే గెలుస్తానన్నటువంటి దగ్గర ఈ 800 కుటుంబ సభ్యుల ఓట్లు అంటే దాదాపు 5,000 నుంచి 6,000 ఓట్లు మీకు వేయటం జరిగింది. దాంతో మీరు బయటపడటం కూడా జరిగింది. దీన్ని మీరు విస్మరించడం తగదని చెప్పేసి మేము సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత 2 సార్లు మీ గురువుగారు మీకు మంత్రి ఇచ్చిన తర్వాత చాలా ఆస్తులు కూడా కూడబెట్టుకున్నారు. ఈ 804 మందికి ఇళ్ళ గృహాలు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా మీ ఆస్తుల మీదకి వచ్చేసి మీ ల్యాండ్ల మీదకి కానీ, నగరాల ఫామ్ హౌస్ల మీదకి కానీ వచ్చి గృహాలు నిర్మించుకునే అవకాశం కూడా ఉంది. వారికి హక్కు కూడా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.